చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా. రిక్స్డాగ్ ఏ దేశ పార్లమెంటు పేరు? స్వీడన్. అమ్నెస్టీ మానవ హక్కుల సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లండన్. ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగడోస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మయన్మార్. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 1న. దేశంలో తొలి అణు జలాంతర్గామి పేరేమి? ఐఎన్ఎస్ హరియంట్. మన దేశంలో తొలి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? చెన్నైలో. నాయుడమ్మ అవార్డు ఏ రంగంలో ప్రకటిస్తారు? శాస్త్ర సాంకేతిక రంగంలో. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? ఈజిప్ట్. సాగా 2020 కంప్యూటర్ను ఎవరు రూపొందించారు? ఇస్రో. టాబ్లాయిడ్ పత్రిక ఏ దేశానికి చెందింది? ఇంగ్లాండ్. ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు లభించాయి? 69%. సేతువు ప్రాజెక్టును ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి? భారత్, శ్రీలంక. ప్రపంచంలో మొదటగా ఉద్భవించిన మతం ఏది? హిందూ మతం. మదర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? మే నెల 2వ ఆదివారం. రువాండా దేశ రాజధాని నగరం ఏది? కిగాలి. అశోక చక్రంలో గుర్రం ఏ వైపున ఉంటుంది? ఎడమ వైపున. హంటా వైరస్ వేటి ద్వారా వ్యాపిస్తుంది? ఎలుకల ద్వారా. ఐర్లాండ్ దేశ రాజధాని నగరం ఏది? డబ్లిన్. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? పద్మా నది. ఒలింపిక్స్లో భారతదేశం హాకీలో తొలి స్వర్ణాన్ని ఎప్పుడు సాధించింది? 1928వ సంవత్సరంలో. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఎవరు? మార్క్ జుకర్బర్గ్. కూచిపూడి నాట్య పితామహుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 21న. రియో ఒలింపిక్స్లో హుస్సేన్ బోల్ట్ ఎన్ని బంగారు పతకాలను సాధించాడు? 3.